ముందు ఒక వార్త చూద్దాం. రాష్ట్రంలో సగటున నెలకు 30 లక్షల కేసులు ఎక్కరమ్ముడవుతోంది. ఈ సంవత్సరం అక్టోబర్ 16 నుంచి ప్రైవేట్ మద్యం షాపుల పాలసీ అమల్లోకి రాగా ఆ నెలలో 15 రోజుల అమ్మకాల్లో ₹99 కేటగిరీ మద్యం 5.6% మాత్రమే ఉంది. ఉత్పత్తి తక్కువగా ఉండడంతో డిమాండ్ ఉన్న అమ్మకాలు కనిపించలేదు. ఆ తర్వాత నవంబర్లో 14.85% చేరింది. 4,55,086 కేసులను ఒక్క ఆ నెలలోనే విక్రయించారు. ఈ నెలలో 15వ తేదీ వరకు అమ్మకాలను పరిశీలిస్తే 19.95% పెరిగింది. ఇక ఈ నెలాఖరు వరకు చూస్తే ఆ వాటా 25% చేరినట్టు తెలిసింది. అంటే నెల మొత్తం రాష్ట్రంలో అమ్మే 30 లక్షల కేసులో ₹99 బ్రాండ్ల మధ్యమే దాదాపుగా 8 లక్షలు ఉంది. గతంలో చీఫ్ లెక్కర్ ఉన్న అమ్మకాలు ఈ స్థాయిలో ఎప్పుడూ కనిపించలేదు. దీంతో రాబోయే రోజుల్లో ₹99 మద్యం అమ్మకాలు ఇంకా ఎక్కువ స్థాయికి చేరే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచింది. పేదలు మద్యం అందుబాటులో లేకుండా ధరలు పెంచుతామని ఒక్క మాట అడ్డుపెట్టుకుని వినియోగదారులు పీల్చి పిప్పి చేసింది. ధరలు పెంచిన నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచిందంటే అది లేదు. తమ పార్టీ కమిషన్లు ఇచ్చే బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజలను అనారోగ్యం పాలు చేసింది. దీంతో తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే ₹99 క్వార్టర్ మద్యం పేరుతో జాతీయ కంపెనీల మద్యాన్ని ప్రవేశపెట్టింది. అయితే అంత తక్కువ ధరకు నాణ్యత ఉండదని మొదట్లో భావించారు. మిగిలిన మద్యం కంపెనీలు ₹99 బ్రాండ్ల అమ్మకాలు పెద్దగా ఉండవని భావించాయి. కానీ అనూహ్యంగా వాటి అమ్మకాలు పెరిగినాయి. ₹99 మద్యంతో అటు ప్రభుత్వానికి ఇటు లైసెన్సీలకు ఆదాయం తగ్గుతుంది. ధర ఎక్కువ ఉన్న మద్యం అమ్మితే అందులో ప్రభుత్వానికి ఎక్కువ పన్నులు వస్తాయి. ఉదాహరణకు ₹200 ధర ఉన్న సీసా అమ్మినప్పుడు ప్రభుత్వానికి ₹170 ఆదాయం వస్తుంది. ₹99 సీసానికి అయితే అందులో సగమే వస్తుంది. మరోవైపు మార్జిన్ తక్కువగా ఉన్న వినియోగదారులను డిమాండ్ భారీగా రావడంతో లైసెన్సీలు వ్యాపారం కోసం వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ₹99 బ్రాండ్లు కావాలని ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెరుగుతుంది. మొదట్లో రోజుకి 15,000 కేసులు సరిపోతాయని అంచనా వేస్తే ఇప్పుడు రోజుకి 25,000 కేసులు అవసరం అవుతుంది. అయితే ఆదాయం తగ్గిన ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మందు ఎక్కువ తాగుతున్నారంటే గొప్ప విశేషం అంట. ఇది మారిన కాలంలో మారిన వార్తల సరళి. చీఫ్ లెక్కర్ ఇదివరకు చీఫ్ లెక్కర్ కాదట, ఇప్పుడు చీఫ్ లెక్కర్ అయినట. కానీ నాణ్యమైన మందు ఎవడు సర్టిఫై చేస్తున్నాడు? రాధాకృష్ణ గారు చూసారా అది ఈ చీఫ్ లెక్కర్లో ఇందులో నాణ్యం ఉందనేసి? లేకపోతే కనుక ఎక్సైజ్ అధికారులు చూసారా దాంట్లో? అదే డిస్టిలరీ కంపెనీలు ఏమన్నా వేరే దేశాల నుంచి ఏమైనా పట్టుకొచ్చారా? అదే డిస్టిలరీ కంపెనీలు. అంతకుముందు బ్రాండ్లు వేరే, ఇప్పుడు ఈ బ్రాండ్లు అంతే. వాళ్ళు ₹150 అమ్మేదో ₹120, ₹130 అమ్మేది వీళ్ళు ₹99 అమ్ముతారు. సింపుల్ అంతే. నాణ్యత తగ్గకుండా క్వాలిటీ పెరుగుతుందా? అప్పుడు ఆ కంపెనీల వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే ఇంతకుముందు అట్ట చేసేవరా అని చెప్పేసి. బేసిక్గా వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అని చెప్పి వార్తలతో ఏమైనా మ్యానిపులేట్ చేయొచ్చు, మనం ఎలా ఆలోచించాలో డిసైడ్ చేయొచ్చు అనడానికి సాక్ష్యం ఇది.